దేవుడు నా జీవితంలోకి రాకపోతే నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. దేవుడు నా జీవితంలోకి రాకపోతే నేననేవాడిని ఇప్పటికీ భూమి మీద ఉనికిలో ఉండేవాడిని కాదేమో అని నేను అనుకుంటాను. దేవుడు నా జీవితంలోకి రాకపోతే నాకే విలువ లేదు. కానీ ఆయన నా జీవితంలోనికి వచ్చి తులువలాంటి నా బ్రతుకి విలువలు కలిగించి నా జీవితాన్ని ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిప్పాడు. ఈరోజు కూడా నేను ప్రశంసల్ని, పొగడ్తల్ని, ఘనతల్ని, సన్మానాలని, సత్కారాలని, మనుష్య గుర్తింపుని ఆశించట్లేదు. ఆయన నా జీవితంలో లేకపోతే నేను ఒక బికారిగాడిని, ఒక వేస్ట్ గాడిని. ఎందుకంటే నాకు స్పెషల్ ఘనత, గొప్ప గుర్తింపు నాకే కాదు, ఎవరికైనా. ఆయన మన జీవితంలోనికి రాకపోతే మన బ్రతుకులు శూన్యం. అది నాకు తెలుసు. అందుకే నా జీవితం ఆరంభం నుంచి ఇప్పటి వరకు, ఏది రక్షణ పొందిన నాటి నుంచి నేటి వరకు నా తీర్మానం ఒకటే. నేనేదో కనబడదాం, నేనేదో పేరు పొందుదాం, నేనేదో గుర్తింపు పొందుదాం అనే ఆలోచన నాకు లేదు. నా దేవుణ్ణి మహింపరుచుకుందాం అన్న ఒకే ఒక ఆలోచన నాది. ఎందుకంటే శాపగ్రస్తమైన నా బ్రతుకుని ఆశీర్వాదకరమైన అనుభవాల్లోనికి ఆయన నడిపించాడు కనుక. ఎన్ని రోజులు ఆయుష్ ఇస్తాడో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు ఇస్తాడో నాకు తెలియదు. నేను అనేవాడిని ఈ లోకాన్ని విడిచి వెళ్ళక మునుపు నన్ను విమోచించిన నా ప్రభుని నాకు చేతనైనంత మట్టుకు మహిమపరుచుకోవాలి అని ఆశించాను. ఆ వీడియోలో కనబడాలి, ఆ పోస్టర్లలో కనబడాలన్న ఆశ కూడా నాకు లేదు. ఇందుకు దేవుడే సాక్షి. నా మొహాన్ని ఎప్పుడు కూడా నేను చూసుకొని ఆహా బాగున్నాను అనుకోను. ఆహా బికారోణ్ణి ఏం చేశావు ప్రభువాను, ఎందుకు నాయన నాకు ఇది? ఈ ముఖం చూస్తే ఎవడు రక్షించబడతాడు నాయన? నువ్వు కనపడితే ఏ జీవితం అయినా మారిద్ది. కానీ అదే నా ఫీలింగ్. దానికి వాళ్ళు చాలా సాకులు చెప్తారు. అన్న చదువులేని వాళ్ళు ఉంటారు, మరి పోస్టర్లో నీ ఫోటో లేకపోతే ఎట్లా? చదువులేని వాళ్ళకి తెలియాలి కదా అని ఏదో సాకులు అడ్డం పెట్టి వేస్తూ ఉన్నారు. కానీ 10 మందికి ఈ వార్త అందితే తెలుసుకొని కూటాల్లో కూర్చుంటే చెప్పే మాట విని ఏ హృదయం అన్నా మారిద్దేమన్న ఆశతో వదిలేశాను. ఇప్పుడు కావాలని నేను కోరుకొని ఎచ్చులకి హడావుడి చేస్తే చూస్తాడుగా. కాబట్టి ఈ రక్షణ పొందిన నాటి నుంచి నేటి వరకు ఎక్కడికి వెళ్ళినా నా దేవుణ్ణి మహింపరచుకోవడానికే ఇష్టపడతాను. సభలలో గుర్తింపును కోరలేదు, సన్మానాలు కోరలేదు, పేరు ప్రఖ్యాతులు ఏ విధంగానన్నా మనం ఎక్స్పోజ్ అవుతామనే తపన, ఈ చెత్త అంతా లేదు. ఎక్కడన్నా ఏ కూటానికి పోయినా ఎక్కడో అనామగుళ్ళకి ఏదో దన్ను కూర్చుంటాను. నేను వచ్చానని చెప్పండి బాబు అని అసలు ఈ రోజు కూడా లేదు. ఒక అనామగుళ్ళకి పోతాను, ఎక్కడో కూర్చుంటాను. ఇట్లాంటి కూటాలు జరిగినా పోతాను. నేనేం ఎచ్చులు పడను. ఆడికి నేను పోయేది, ఏడికి నేను పోయేది, మన రేంజ్ ఏంది, మన లెవెల్ ఏంది, ఏంది యేసు అనే 2 అక్షరాలు లేకపోతే తోటకూర కట్ట ఏమి లేదు ఇక్కడ. ఎందుకు ఎచ్చులు, ఎందుకు బిల్డప్లు? మనం ఏమై ఉన్నామో అది ఆయన కృప వల్లనే అయి ఉన్నాం. కాబట్టి నన్ను పట్టించుకున్నారా, పట్టించుకోలేదా, నన్ను బాగా బ్రహ్మరథం పట్టారా,